హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మార్కెట్లో నా పర్సనల్ గ్రూప్లో ఒక ట్రేడ్ ఇచ్చాను. ఓకేనా? అండ్ కంప్లీట్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ అంటే ట్రేడ్ అనేది. అండ్ ఎవరైనా లాస్ ఉంటే వాళ్ళకు లాస్ రికవరీ గ్రూప్లో హెల్ప్ చేస్తున్నాను. ఎవరైనా కాల్ చేస్తే మాట్లాడుతున్నాను. ఓకే. అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో ఇవాళ నేను ఎటువంటి ట్రేడ్ అనేది ప్రొవైడ్ చేయలేదండి. ఓకేనా? ఓన్లీ నేను లాస్ రికవరీ గ్రూప్లో వచ్చాను. 320లో ఎంట్రీ, 420లో ఎగ్జిట్ చేశాను. యాక్చువల్‌గా టార్గెట్ చూసుకుంటే 490 వరకు ఉంది. అది 490 వచ్చింది. బట్ ఏంటి అంటే మనం ట్రైలింగ్ మీద పని చేస్తాం కాబట్టి ఒక 100 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ తీసుకొని మనం బయటికెళ్ళిపోయాం. ప్రాఫిట్ బుకింగ్ చేసినందుకు ఇది ప్రాఫిట్ 40,494 అండ్ 4,016 అండ్ 3,655 అండ్ 40,050 అండ్ టోటల్‌గా 93,313. ఇది 2 ట్రేడ్స్ కలిపి పర్సనల్‌గా నేను హెల్ప్ చేస్తాను కాబట్టి, ఇప్పుడు ఇలా ఇవాళ మనము ప్రాఫిట్ బుకింగ్‌తో క్లోజ్ చేసాము. ట్రేడ్స్ వచ్చేసి కూడా మీరు చూడొచ్చు. కాల్ సైడ్ సెన్సెక్స్ కాల్ సైడ్ నేను ట్రేడ్ అనేది ప్రొవైడ్ చేశాను. ఓకేనా? ఇప్పుడు ఇవాళ నేను బ్యాంక్ నిఫ్టీలో ఎందుకు ట్రేడ్ ఇవ్వలేదు, సెన్సెక్స్‌లో ఎందుకు ఇచ్చాను అంటే, ఇవాళ నేను ఇచ్చిన టోటల్ ట్రేడ్స్ వచ్చేసి 4 ట్రేడ్స్ ఇచ్చాను. ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ ఇచ్చాను, అది మిస్ అయిపోయింది. అది నేను ఒక 200 పాయింట్స్ ఇచ్చాను, అది 300 పాయింట్స్ కొట్టేసింది. మార్నింగే కాల్ సైడ్ ట్రేడ్ ఇచ్చాను నేను, బికాస్ ఆఫ్ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్. ఇక్కడికెళ్ళి రిజెక్ట్ అయ్యి గ్రీన్ క్యాండిల్ సాలిడ్ క్లోజ్ చేసింది కాబట్టి ఇక్కడ కాల్ సైడ్ ట్రేడ్ ఇచ్చాను. బట్ ఏంటి అంటే ఆ ట్రేడ్ మిస్ అయింది. ఓకే. దాని తర్వాత మళ్ళీ ఇది కిందికి వచ్చింది కదా, మళ్ళీ ట్రేడ్ ఇచ్చాను అకార్డింగ్ టు ప్రీవియస్ డే క్లోజింగ్ బ్రేక్అవుట్. రీటెస్ట్ అవుతుంది అన్నట్టు నేను ట్రేడ్ ఇచ్చాను. బట్ నేను ఇచ్చిన ట్రేడ్ కి ఒక 3 పాయింట్స్ తో ఇక్కడ కూడా ఒక 300 పాయింట్స్ అనేవి మిస్ అయిపోయాయి. థర్డ్ ట్రేడ్ దొరికింది. ఫోర్త్ ట్రేడ్ అనేది రేపటి కోసం హోల్డ్ చేశాము. అది ఏం ట్రేడో రేపటి మార్కెట్ అనాలిసిస్ అయిపోయాక, అది మనం ఎగ్జిట్ చేశాక దాని గురించి అనాలిసిస్ అనేది నేను ప్రొవైడ్ చేస్తానండి. ఓకేనా? సెన్సెక్స్ లో కాల్ సైడ్ ట్రేడ్ ఇవ్వడానికి రీజన్ ఏంటి? 2 టైమ్స్ బ్యాంక్ నిఫ్టీలో మిస్ అయిపోయింది. మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ జోలికి ఎందుకు వెళ్తాము అని సెన్సెక్స్ వచ్చాను. సెన్సెక్స్ లో నేను ట్రేడ్ ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే, సేమ్ ఫస్ట్ క్యాండిల్ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత మనకు స్టార్టింగ్ క్యాండిల్ నో విక్ క్యాండిల్ వచ్చింది. నో విక్ క్యాండిల్ మీనింగ్ ఏంటి? నో విక్ క్యాండిల్ మీనింగ్ వచ్చేసి స్ట్రాంగెస్ట్ బయింగ్ కంటిన్యూయేషన్. ఇది మన పీడిఎఫ్స్ లో నేను నేర్పించాను. ఎక్కడ ఉంది? రైట్. నో విక్ క్యాండిల్ మార్కెట్ లో వస్తే కంటిన్యూషన్ ఆఫ్ బయింగ్ లో మనకు అక్కడ బయింగ్ కన్ఫర్మేషన్ అనేది స్ట్రాంగ్ గా ఉంటది. అక్కడికి వెళ్ళి మార్కెట్ లో బయింగ్ అనేది ఇమీడియట్ గా ఫాస్టెస్ట్ మూవ్ తో నడుస్తుంది అన్నట్టు మీనింగ్. ఇక చూడండి, నో విక్ క్యాండిల్ హెవీ బయింగ్ ఇలా వచ్చిన ర్యాలీలో, ఇలా వచ్చిన ర్యాలీలో రావాలి. ర్యాలీలో వస్తేనే అది వర్కౌట్ అవుతుంది. సో అలా నేను ట్రేడ్ ప్రొవైడ్ చేశాను. దాని తర్వాత కొంచెం కిందికి వచ్చింది. దాని తర్వాత ఆల్ టార్గెట్స్ అనేవి ఇచ్చింది. ట్రైలింగ్ లో ఇక్కడ వెళ్ళిపోయాము, ట్రైలింగ్ అయిపోయింది కాబట్టి. బట్ దాని తర్వాత ఆల్ టార్గెట్ అనేవి మనకు అచీవ్ అయ్యాయి. ఇది ఇవాళటి సెషన్ లో జరిగింది. అండ్ దాన్ని బేస్ చేసుకొని, మన అనాలిసిస్ బేస్ చేసుకొని మనము ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసేసాము. ఇప్పుడు రేపు ఏం చేయాలి అంటే, రేపటి మార్కెట్ లో మన దగ్గర ఒక 2 లెవెల్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి రీటెస్ట్ లెవెల్ ఫర్ బయింగ్. సెన్సెక్స్ లో ఈ లెవెల్ ఉంది. ఓకే. దాని తర్వాత సెకండ్ లెవెల్ వచ్చేసి ఇక్కడ రీటెస్ట్ సెల్లింగ్. సపోజ్ అనుకుందాం, రేపటి మార్కెట్ లో గ్యాప్ అప్ అయ్యిందే అనుకుందాం. గ్యాప్ అప్ అయ్యింది అనుకుంటే ఈ లెవెల్ అనేది మనకు యాజ్ ఎ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ లాగా కూడా పనిచేస్తుంది అండ్ వీకెస్ట్ సపోర్ట్ లాగా కూడా పనిచేస్తుంది స్ట్రాంగెస్ట్ సెల్లింగ్ కావడానికి. ఎందుకు అలా అంటే, సింపుల్ గా ఒక గ్రీన్ క్యాండిల్ అనేది ఈ లెవెల్ మొత్తాన్ని కవర్ చేయాలి. ఈ మొత్తం లెవెల్ ని, కింది లెవెల్ ని, పై లెవెల్ ని కవర్ చేసి ఈ కంప్లీట్ గా రీటెస్ట్ రివర్సల్ ఇస్తేనే స్ట్రాంగెస్ట్ బయింగ్. అలా జరగాలి అంటే రేపటి మార్కెట్ లో నాకు తెలిసి పాసిబిలిటీ లేదు. ఓకేనా? జరిగితే చూద్దాం, ట్రేడ్ తీసుకుందాం. నాకు తెలిసి పాసిబిలిటీ అనేది లేదు. అండ్ మార్కెట్ లో లెవెల్ కిందికి పడిపోవాలి అంటే ఇక్కడ కంప్లీట్ గా ఒక రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ కావాలి. ఆ రెడ్ క్యాండిల్ అనేది కిందికి వచ్చి రీటెస్ట్ రివర్సల్ అనేది జరగాలి. ఇది పాసిబిలిటీ ఉంది. ఎందుకు పాసిబిలిటీ ఉంది అంటే, మార్కెట్ లో ఇవాళ ర్యాలీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ర్యాలీ వచ్చింది కదా,
ఇది మొత్తం పుట్ వాళ్ళు చాలా మంది పుట్ సైడ్ వాళ్ళు ఏం చేశారు అంటే మార్కెట్ లో ఎంట్రీ తీసేసుకున్నారు అనమాట. వాళ్ళని లిక్విడేట్ చేయడానికి ట్రేడ్ వచ్చింది కానీ ఇంత ర్యాలీ వచ్చింది కానీ దిస్ ఇస్ నాట్ ఏ జెన్యున్. ఓకే, జెన్యున్ ట్రేడ్. ఇప్పుడు ఇది ఇవాళటి అనాలిసిస్. ఓకే, ఇది తీసేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఎక్కడైనా లెవెల్స్ ఉన్నాయా అంటే ఇక్కడ ఎక్కడ లెవెల్స్ లేవు. ఒక్కటే రెడ్ క్యాండిల్ ఉంది, అది కూడా ప్రీవియస్ టైం మార్కెట్ గ్యాప్ అప్ అయి ఫాల్ అయింది కదా, ఆ ర్యాలీ ఇది. ఓకేనా? సో ఇక్కడ చూసుకుంటే మన దగ్గర ఒకటే లెవెల్ ఉంది, సింగల్ లెవెల్. ఏం ఇండికేట్ చేస్తుంది అంటే ఐదర్ ఈ లెవెల్ బ్రేక్ అయితే మార్కెట్ లో సెల్లింగ్, ఈ లెవెల్ బ్రేక్ కాకపోతే మార్కెట్ సైడ్ వే ఫాల్. డైరెక్ట్ ట్రెండ్ సెల్లింగ్ కాదు, సైడ్ వే ఫాల్, ప్రీమియం మెల్టింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. గ్యాప్ అప్ అయ్యిందే అనుకోండి, గ్యాప్ అప్ అయినప్పుడు ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ ఫామ్ అవ్వాలి. ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ ఫామ్ అయ్యి దాని జోన్ మార్క్ చేసుకొని, మనం గ్రీన్ ఫామ్ అయితే మార్క్ చేసుకోవాలి. దాని తర్వాత ఆ గ్రీన్ లెవెల్ ని బ్రేక్ చేసి మళ్ళీ రీటెస్ట్ రివర్సల్ చేస్తే బయింగ్. గ్యాప్ అప్ అయ్యి గ్రీన్ అయితే. అలా కాకుండా సైడ్ ఎక్కడైనా ఓపెన్ అయితే ఫస్ట్ ఇవాళ క్లోజింగ్ లెవెల్ అనేది బ్రేక్ చేసి గ్రీన్ క్యాండిల్ అయినా క్లోజ్ చేయాలి పైకి వెళ్ళాలి అంటే. కాకపోతే సెల్లింగ్ రావాలి అంటే సిమిలర్ 6840 లెవెల్ బ్రేక్ చేయాలి కింది వైపు. ఈ లెవెల్ ఒకటి ఉంది, ఈ లెవెల్ ఒకటి ఉంది. కంటిన్యూస్ సెల్లింగ్ కిందికి రావాలంటే. ఓకేనా అండి? నిఫ్టీలో కనుక మనం చూసుకుంటే సేమ్ సెన్సెక్స్ లాగానే ఇక్కడ వచ్చేసి ఒక సెల్లింగ్ పాయింట్ ఉంది మన దగ్గర, ఇక్కడ వచ్చేసి సేమ్ ఒక బయ్యింగ్ పాయింట్ ఉంది. ఓకేనా? సెన్సెక్స్ లో ఇప్పటిదాకా ఏం చెప్పాను? బయ్యింగ్ వెళ్ళాలి అంటే ఈ లెవెల్ గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేయాలి, సెల్లింగ్ వెళ్ళాలి అంటే ఈ లెవెల్ రెడ్ క్యాండిల్ తో బ్రేక్ చేయాలి. ఏ లెవెల్ బ్రేక్ చేసినా ఇంపార్టెంట్ ఏంటి? రీటెస్ట్ రివర్సల్. రీటెస్ట్ రివర్సల్ ఇంపార్టెంట్ ఎందుకు? ఫర్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ట్రెండ్. అది బయింగ్ స్ట్రెంగ్త్ అయినా కానివ్వండి, సెల్లింగ్ స్ట్రెంగ్త్ అయినా కానివ్వండి, ఈ లెవెల్స్ మీదనే మీరు ఫోకస్ చేయాలి. వేరే లెవెల్స్ అనేవి సెన్సెక్స్ లో, నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో లేవు. ఫోకస్ చేయండి. ఓకేనా? మీకు మన అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.